అందరికీ నమస్కారం. నాయనమ్మ గారి రుచులు చూడండి. ఇవాళ చేపల పులుసు చేస్తున్నాను. కొర్రమీను చేపలు ఇట్లా ముక్కలు తిత్తి తీయించి ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నాక పులుసుకు కావలసిన పదార్థం కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ, మసాలా, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. ముందుగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్టు ముక్కలకు పట్టియాలి. ఒక స్పూన్ ఉప్పు, స్పూన్ మసాలా, ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం. ఇవన్నీ మంచిగా కలిపి పెట్టుకోవాలి. ముక్కలకు మంచిగా కలిపి పెట్టుకున్నాక గిన్నె పెట్టుకొని మంచిగా గిన్నె వేడైన తర్వాత ఒక 5 పావుల నూనె పోసుకోండి. నూనె వేడైనాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, అర స్పూను ఉప్పు. ఉల్లిగడ్డలు ఇవన్నీ మగ్గినాక ముందల ముక్కలకు ఉప్పు, కారం పట్టించుకున్న ముక్కలు ఉల్లిగడ్డలు మగ్గినాక మంచిగా ఇంత కొద్దిగా మగ్గాలి. చింతపండు నానిన తర్వాత ఇట్లా పులుసు తీసుకోవాలి. దాంట్లకు వడబోసుకోవాలి. కొంచెం ముక్కలు ఇట్లా తిప్పేసుకుంటే ఉప్పు, కారం, మసాలా అన్నీ ముక్కలకు మంచిగా నూనెలో ఏగుతాయి. ముక్కలు తిరగకుండా మంచిగా తిప్పుకోవాలి. నూనెలో మగ్గినాక మళ్ళీ ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మగ్గినాక కారం వేసుకున్నాక చింతపండు రసం వస్తుంది. చింతపులుసు అవన్నీ వేసి మరిగిన తర్వాత కొంచెం అంతా జీలకర్ర మెంతుల పొడి, అర స్పూన్, కొంచెం ముందు కొంచెం మసాలా వేసుకున్నాక కొంచెం మూత పెట్టుకుని కొంచెం చిక్కపడ్డాక కొత్తిమీర వేసుకున్నాక ఎల్లిపాయ ముద్ద వేసుకొని ఒక పావు నూనె, చిక్కబడ్డాక ఇట్లా చెంచా పెట్టకుండా ఇట్లా అనుకోవాలి. ముక్క చితకకుండా ఏ ముక్కకు ఆ ముక్క ఉంటుంది. వేడి వేడి చేపల కూర రెడీ. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఏమో టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు, కొర్రమీను చేప. అట్లా ఏ ముక్కకు ఆ ముక్క
ఇది అవుతుంది. ఫుల్ కాకుండా ఉంటుంది మంచిగా.